హలో, నేను సిఎస్రావు. రాజకీయ పార్టీలు, రాజకీయ వ్యవస్థ అనేది బలంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కానీ కూటమి ఉంది ఏపీలో, దాంట్లో కొంచెం లుకలుకలు బయలుదేరాయి. పైగా దావోస్ పర్యటనకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడానికి ముందే అది వచ్చింది. దానివల్ల రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రతికూల వాతావరణం ఏంటి, అసలు ఎందుకు డిప్యూటీ సీఎం లోకేష్ అనేటువంటి ఒక ప్రచారం జరిగింది, దాని వెనక ఏముంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర పొలిటికల్ అనలిస్ట్ శివరాం ప్రసాద్ గారు ఉన్నారు. ఇంటరాక్ట్ అవుదాం. సార్ నమస్తే. సార్, కొన్ని సందర్భాల్లో కొన్ని జరగకూడదు అంటుంటారు. ఒకవైపు ఏమో వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించి అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం లోకేష్ అనేది వచ్చింది. దీని ప్రచారం, దీని ఎఫెక్ట్ పెట్టుబడుల మీద పడిందా? అంటే ఒకటండి, మనం రాజకీయాల్లోనే కాదు, ఇప్పుడు అవధాన ప్రక్రియలో ఒక ఇది ఉంటుంది, అప్రస్తుత ప్రసంగి అని. ఏది జరుగుతున్నా సరే మధ్యలో వచ్చి చెడగొట్టే కార్యక్రమం ఉంటుంది. అటువంటి అప్రస్తుత ప్రసంగం ఇటువంటి ఇది అంతే తప్ప. ఇప్పుడు ఒకటండి, 3 పార్టీలు కూటమి. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. సరే, పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు, ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సరే, బీజేపీ నేషనల్ పార్టీ కాబట్టి వాళ్ళు ఏమీ తీసుకోవాలా, మంత్రి పదవి తీసుకున్నారు. 2 పార్టీల అధ్యక్షులు ఉన్నప్పుడు, లోకేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు అసలు కందకలేని దురద కత్తిపేటకి ఎందుకని, ఒకవేళ ఆలోచన ఉంటే ఆయనే చెప్పుకోలేడా చంద్రబాబు గారితో? వీళ్ళందరూ ఎందుకు అంటే, ఇక్కడ ఈ మాట్లాడే వాళ్ళల్లో వాళ్ళ స్వార్థం ఉంటుంది. దాని వెనక వాళ్ళ స్వార్థం, ఏదో దగ్గర అవ్వాలనో, లేకపోతే ఏదో నాయకుడిని పెద్దని చేయటానికి ఇటువంటి మాటలు మాట్లాడతామో, దానివల్ల నష్టం వస్తుందా లాభం వస్తుందా ఆలోచించకుండా ఇష్టం వచ్చిన అప్రస్తుత ప్రసంగం చేయటం, అది కూడా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చేయటం అనేది ఏ విధంగా కూడా సమర్థనీయం కాదు. పైగా ఆయన ఒక పాలిట్ బ్యూరో మెంబరు. పాలిట్ బ్యూరో మెంబర్ ఎక్కడ మాట్లాడాలి? పాలిట్ బ్యూరోలో మాట్లాడాలి, లేకపోతే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారితో 1-to-1 చెప్పాలి ఆయన అభిప్రాయం. పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద చెప్పడం అనేది ఒక విధంగా చెప్పాలంటే క్రమశిక్షణ ఉల్లంఘన కిందే లెక్క. అనవసరమైన విషయాన్ని తీసుకొచ్చి అక్కడ ఒక విధంగా మీరు ఇందాక అన్నట్టు దావోస్ వెళ్ళే ముందు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు రాష్ట్ర ఇమేజ్ని చెడగొట్టేశారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదనేది వచ్చేసింది. అసలు ఒక కొత్త పరిశ్రమ రాలేదు, నిరుద్యోగం పెరిగిపోయింది, ఇవన్నీ చెప్తున్నాం. ఇవన్నీ కూడా టీడీపీ చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు. ఆ ఇమేజ్ని మళ్ళీ వాళ్ళ పెట్టుబడిదారుల దృష్టిలో చెరిపేసి, ఎందుకంటే ఇదే దావోస్లో మోడీ గారిని అడిగారు పెట్టుబడిదారులు, మీ ఇండియాలో పెట్టుబడులు ఎట్ట పెట్టమంటారు, మీరు ఇచ్చిన పీపీఎల్ని రద్దు చేస్తున్నారు, మీరు ఏ విధంగా పెట్టుబడిదారులు మేము రావాలి అక్కడికి అంటే, ఎక్కడ జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లో జరిగింది. గతంలో జరిగిన దావోస్ గతంలో సదస్సులో అదే అందరికీ తెలిసిన విషయమే. అంటే ఒక నేషనల్ ఇమేజ్నే దెబ్బకొట్టిన పరిస్థితి రాష్ట్రంలో జరిగిన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో జరిగిన ఈ పీపీఏ రద్దు వలన. అంటే 1000 కోట్లు పెట్టుబడి పెట్టేవాళ్ళు వాళ్ళేం గాల్లో దీపం పెట్టినట్టు రారు. వాళ్ళ పెట్టుబడికి రక్షణ ఉండి వాళ్ళకి ఎంతో కొంత లాభం వస్తుందంటేనే పెట్టుబడి పెడతారు తప్ప, అటువంటి పరిస్థితిలో ఆ ఇమేజ్ని మళ్ళీ పాత ఇమేజ్ని తీసేసి మేము ఇట్లా వచ్చాం, మా కూటమి గుడ్ విల్ క్రియేట్ చేసి మీరు పెట్టుబడి పెట్టండి అని అడిగే పరిస్థితిలో ఈ విధమైన తప్పుడు ప్రచారం ఏదంటే ఒక విధంగా చంద్రబాబు గారి నాయకత్వానికే సవాలు చేసే విధంగా ప్రచారం చేయటం. ఏంది దీని వెనక కుట్ర ఉందంటారా? ఏమన్నా కుట్ర కాదు, కుట్ర ఉందని నేను అనుకుంటా. అత్యుత్సాహం అంటే అత్యుత్సాహం అయినా కానీ మీరు అన్నట్టు ఇప్పుడు ఆయనేమో శ్రీనివాసరెడ్డి గారేమో బహిరంగ సభలో అన్నారు, దావోస్ వేదిక మీదనేమో మంత్రి హోదాలో భరత్ ఏమో సీఎం అన్నాడు డైరెక్ట్. అవును, అదే నేను అనేది. వాళ్ళు మీరు గతంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు దేవకాంత్ బారువా గారు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉండి
ఇందిరా ఇండియా, ఇండియానే ఇందిరా అని చెప్పి ప్రచారం చేసి ఆవిడికి గర్వం తలకెక్కిచ్చేసి ఆఖరికి ఎమర్జెన్సీ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ బొక్కబార్లో పడేది చేశాడు ఆయన. ఆ పరిస్థితి అంటే పొగడ్తలో అంత ఘోరంగా ఉంటాయి. ఆ విధంగా చేసి అంటే వాళ్ళను వాళ్ళు మర్చిపోయే విధంగా చేసే విధంగా. కాతే నేను అనుకుంటాను లోకేష్ అంత తెలివి తక్కువడు కాదు. వీళ్ళ పొగడ్తలు పొగిండా దీని వెనకమాల ఏముంది, ఏం ఆశించి పొగుడుతున్నారో కూడా తెలుసుకోగలిగినంత తెలివిగలాడే. కానీ తెలియగలనే బట్ రాజకీయ వ్యూహం కూడా ఉంది. బట్ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది కదా కూటమికి. అదే నేను అనేది ఒక విధంగా చెప్పాలంటే చాలా రాంగ్ స్టెప్ ఇది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఈ కార్యక్రమాలకి లేకపోతే ఆ కోర్టు కేసుల కోసం అని చెప్పి లోకేష్ కూడా యువగణం ఆపేశారు. ఆపేసి మిగిలిన ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా జైలుకి వచ్చి చంద్రబాబు గారు పరామర్శించి ఏకపక్షంగా నేను చంద్రబాబు నాయుడు గారు మేమిద్దరం కలిసి కూటమి ఏర్పడుతున్నాం, ఈ ఉన్న గవర్నమెంటు అప్రజాస్వామికంగా పరిపాలిస్తుంది, ఈ ప్రభుత్వం ఉండటానికి వీల్లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉంది, కాబట్టి నేను ఆయన్ని సపోర్ట్ చేస్తున్నా, బీజేపీ కూడా కూటమిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా, బీజేపీ కూడా కూటమిలోకి తీసుకొస్తానని చెప్పి కూటమికి ప్రాణం పోసింది ఎవరన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ గారికి ఆ క్రెడిట్ వస్తుంది. ఆ సంక్షోభ టైంలో ఎంతో కొంత మనోధైర్యం ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళ కేటర్ను కూడా అదే విధంగా కంట్రోల్ చేశాడు. వాళ్ళు మీటింగ్కి వెళ్తే సీఎం అంటే ఏంటయ్యా మీరు సీఎం అంటారు, దానికి ఒక పరిపాలనా దక్షత కావాలి, చంద్రబాబు నాయుడు గారిని ముందు పెడుతున్నాం, చంద్రబాబు నాయుడు గారి సీఎం అని నిర్ద్వందంగా చెప్పాడు. అవును, నా వ్యూహాలు నాకున్నాయి, ఇష్టమైన వాళ్ళు నా వ్యూహాలు వెళ్ళిపోండి అని చెప్పి నిర్ద్వందంగా చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అన్నాడు. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అన్నాడు. దాని మూలన ఏమైందంటే కూటమిలో ఉన్న కింద స్థాయి కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో కలిసిపోయారు. నాయకుల కలయిక కాకుండా ఈ కూటమి కార్యకర్తల కలయిక. ఈ కార్యకర్తల కలయిక ఎందుకు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారి సంయమనం, అలాగే మన పవన్ కళ్యాణ్ ప్రవర్తించిన విధానం, తర్వాత బీజేపీ కలిసిన విధానంతో ఆ విధమైన అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యి ఓ మంచి రిజల్ట్ వచ్చింది, అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. దాన్ని వాళ్ళు చెడగొట్టాలని ఎందుకు ట్రై చేస్తున్నారు? ఒక విధంగా దానికి గుర్తించే పవన్ కళ్యాణ్ గారు చేసిన సహాయాన్ని గుర్తించే ఆయన్ని కూడా తన సొంత సోదరుడి కింద లెక్కేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఆయనకి డిప్యూటీ సీఎం, నాకు తెలిసి ఒకే డిప్యూటీ సీఎం అని చెప్పి ఆయన మాట ఇచ్చినట్టే అనుకున్నారు అప్పట్లో. ఇచ్చి తన ఫోటోతో పాటు ముఖ్యమంత్రి ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం ఫోటో కూడా ప్రభుత్వ కార్యాలయాలు పెట్టించారంటే ఎంత గౌరవం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, ప్రాధాన్యత ఇచ్చినట్టే. అదే గౌరవం పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు కదా. బహుశా వాళ్ళిద్దరి మధ్య పొరపచ్చాలు కూడా ఏం లేవు. అలాగే లోకేష్ కూడా మా అన్నయ్యనే చెప్పుకుంటున్నాడు కదా పవన్ కళ్యాణ్. ఒకవేళ లోకేష్ తనకే అనిపించింది అనుకోండి ఏది డిప్యూటీ సీఎం కావాలి అనేది, అప్పుడు ఆయన మాట్లాడుకోలేడా పవన్ కళ్యాణ్తో, చంద్రబాబు గారితో మాట్లాడుకోలేడా, లేకపోతే బీజేపీకి సంబంధించిన అమిత్ షా గారితో మాట్లాడుకోలేడా? వీళ్ళెందుకు మాట్లాడాలి అంటే వీళ్ళ పబ్లిక్ ప్లాట్ఫామ్ వీళ్ళకి అవసరం ఏంటి అంటే వీళ్ళ స్వలాభం కోసం మాట్లాడినట్టే. మరి అలాంటప్పుడు క్రమశిక్షణా చర్యలు తప్పిన కోణంలో ఆలోచిస్తే వాళ్ళకి నోటీసులు, షోకాజ్ నోటీసులు ఇవ్వాలి కదా పార్టీ అధిష్టానం. చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా మందలించాడు. మీరు అన్నట్టు ఒకటి టీజీ భరత్, ఆయన ఏమన్నా పుట్టుకతో తెలుగుదేశమా? ఈ మధ్యన ఎన్నికలకు ముందు పార్టీ మారి తెలుగుదేశంలోకి వచ్చి ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఫస్ట్ టైం మినిస్టరు. ఆయనకి తెలుగుదేశం పార్టీ పద్ధతులేం తెలుసు, తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ ఏం తెలుసు, విధానాలు ఏం తెలుసు. ఎప్పటికైనా ఎవరు అవునన్నా కాదన్నా అంటే ఎవరు కాదంటాడు లోకేష్ని? చంద్రబాబు గారి తర్వాత టీడీపీలో నెక్స్ట్ లోకేష్ అనేది ఎవరికి అనుమానం లేదు ఆ విషయంలో. చంద్రబాబు గారి తర్వాత దానికి ఎవరికి అనుమానం లేదు. తెలుగుదేశం పార్టీ అసలు ఎవరు అభ్యంతరం పెట్టరు. అసలు దావోస్ మీరు ఎందుకు వెళ్ళారు? పెట్టుబడులు తీసుకోవడానికి వెళ్ళి
పెట్టుబడుల విషయం వదిలేసి ఈ విషయం మాట్లాడి అక్కడ ఉన్న పెట్టుబడిదారుల మైండ్లో సందేహాలు ఎందుకు రేకెత్తించారు? అసలే ఏదో అంటారు కదా, అసలే అనిశ్చిత పరిస్థితి, సందేహం రేకెత్తించినట్టే కదా. అంటే ఏంటి దీని వెనకమాల? ఒకవేళ ఆ ఊరితో అంటే చంద్రబాబు గారు తప్పుకుంటారా? చంద్రబాబు గారు తప్పుకుంటే ఎలా? చంద్రబాబు గారు ప్రూవెన్ లీడర్, అభివృద్ధి ఏ విధంగా చేస్తాడో తెలుసు, ప్రూవెన్ లీడర్, మైక్రోసాఫ్ట్ని తీసుకురాగలిగినాడు, అనేక సంస్థల్ని పెట్టుబడులు పెట్టించినాడు. ఆయన మీద ఒక ఇమేజ్ ఉంది. బిల్ గేట్స్ లాంటి వాళ్ళే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు, మొన్న కూడా మాట్లాడుతున్నారు ఇద్దరు. అదే అంత ఇమేజ్ ఉంది. ఆయన ఇమేజ్ వేరు. ఈ లోకేష్ వచ్చేటప్పుడు యువనాయకుడు, ఈయన ఇంకా ప్రూవెన్ లీడర్ కాదు, పార్టీలో ప్రూవ్ అయ్యారు. ఏదంటే కష్టపడ్డాడు, తిరిగాడు, యోగాళంతో ఒక విధమైన ఉత్సాహం తీసుకొచ్చారు పార్టీలో, పార్టీని నిలబెట్టాడు అనేది ఉంది. కానీ ప్రజల్లో, బయట పెట్టుబడిదారుల్లో అది రావడానికి టైం పడుతుంది కదా. ఈలోపు ఎందుకు మాట్లాడాడు ఈయన? చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదే వేదికలో దావోసులోనే అతను మందలించాల్సిన పరిస్థితి తెచ్చుకుంటాం ఏంటి? ఇవన్నీ రాంగ్, తప్పుడు విధానాలు. అవగాహన లేకుండా ఏదో చేసినటువంటి కామెంట్ల కింద అయితే ఏదో సరిపోతుంది, కానీ దీని వెనక ఏదన్నా భయంకరమైన కుట్ర ఉందనుకోండి, అది అసలు మీకు నష్టాన్ని పోడ్చలేం కదా. కుట్ర అది కాదు, కానీ అత్యుత్సాహం అండి. అంటే అత్యుత్సాహం అంటే ఇప్పుడు అసలే రాజకీయంగా ఏంటి ఆంధ్రప్రదేశ్లో అనేది పెట్టుబడిదారులు విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఇంకొక వైపు ఏమో నెక్స్ట్ మేము వస్తే చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళి లోపలేస్తాం బతికుంటే అని చెప్పి ఒక ఆయన అంటాడు, ఇంకొక ఆయన బట్టలోడు తీసుకొడతానని ఇంకొక ఆయన అంటాడు, ఇంకొక ఆయన సప్త సముద్రాల అవతలు ఉన్నా కానీ నేను తీసుకొచ్చి నిలబెట్టి అరెస్ట్ చేస్తాను అంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇది దానికి మద్దతు పలికినట్టు అనిపించట్లేదా? లేదు, దానికి మద్దతు అని కాదు, కానీ నేను అనుకుంటాం ఏంటంటే మీరు అన్నట్టు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం మంత్రి, ఆయనకేదో ఇచ్చిన దానికి మనం ఏదో ఆయన లోకేష్ గారిని పొగిడేసి ఆకాశంలో కూర్చోబెడుతున్నాం అనుకుని ఆ విధంగా చేసి అనవసరంగా ఆయన ఇమేజింగ్ చెడగొట్టాడు. దావోస్లో మొత్తం పెట్టుబడులు ఒప్పందాలు ఎలాగన్నా తర్వాత దాని మీద ఎక్కువ చేసి జరిగింది. దానికి కూడా లోకేష్ సమాధానం చెప్పాడు. నాకు చంద్రబాబు నాయుడు గారు చాలా పనులు అవి చెప్పాడు, అవి చేయాల్సిన ఇది ఉంది, వీటన్నిటి మీద నాకు ఈ విషయాలన్నీ నేను పట్టించుకోను అన్నాడు. ఓకే, అంతవరకు బాగుంది, వాళ్ళ వరకు బాగుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి స్పష్టత ఉంది, లోకేష్ గారికి స్పష్టత ఉంది, పవన్ కళ్యాణ్ గారికి స్పష్టత ఉంది. మరి ఈ గొడవ ఏందని అసలు ఈ మధ్యలో వాళ్ళు? అదేగా నేను చెప్తున్నా, స్వార్థం, స్వలాభం. వాళ్ళకేదో కావాలనో లేకపోతే ఏదో పొగిడి దగ్గర అవ్వాలనో ముఖస్థితి అంటారు కదా, లేకపోతే అవగాహన లోపం అంటారు, భజన బృందం. సరే, ఆయన ఒకవేళ అవగాహన లోపం అనుకుందాం. మరి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సీనియర్ పొలిటీషియన్, పొలిట్ బ్యూరో మెంబర్ ఆయన, మరి ఆయన కూడా శ్రీనివాసరెడ్డి గారు పోయిన తర్వాత ఎక్కడ వెనకబడిపోతామని ఆయన పొగిడి ఉంటాడు. ఈయన పోయిన తర్వాత ఎక్కడ వెనకబడిపోతామని సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి కోసం సీట్ త్యాగం చేసిన వర్మ గారు మొదలెట్టాడు. అవును, ఏదంటే ఒకరి తర్వాత ఒకళ్ళు ఏంటంటే మనం ఎక్కడ వెనకబడిపోతాము అని. ఎప్పుడైతే చంద్రబాబు గారు మందలించారా అని ఆగిపోయినాయి అనుకోండి, ఆగిపోయినాయి. మళ్ళీ అచ్చెన్నాయుడు గారు ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా చంద్రబాబు నాయుడు తర్వాత లొకేషన్ చెప్పి మళ్ళీ స్టేట్మెంట్ నేను ఇచ్చాడు కదా ఆయన. నేననేది ఆ స్టేట్మెంట్ వేరండి. ఇప్పుడు ఇది పార్టీకి సంబంధించింది, మీరు రెండింటినీ కలిపి చూడొద్దు. డిప్యూటీ సీఎం లేకపోతే వేరేది అనేది కూటమికి సంబంధించింది. ఈ చంద్రబాబు గారి తర్వాత తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ అనేది పార్టీకి సంబంధించింది. పార్టీలో ఈయన యాక్సెప్టెడ్ లీడరు, పార్టీలో ఏదైనా అనుకోవచ్చు, అధ్యక్షుడు అవుతాడని కూడా అనుకోవచ్చు, రేపు తీసుకోవచ్చు కూడా, తప్పేం లేదు. అది యాక్చువల్గా అయితే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పార్టీ జనరల్ సెక్రటరీగా ఉండి పార్టీలో ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి అందుబాటులో ఉన్నాడు. ఆయన అందుబాటులో ఉండి ఆ దీని మూలనే ఆయన నాయకత్వానికి యాక్సెప్టెన్స్ వచ్చింది. తర్వాత ఆ యాక్సెప్టెన్స్ రావడానికి కారణం ఆయన పడిన కష్టం. ఇవాళ లోకేష్ గారు కూడా నా ఉద్దేశం అయితే ఆ విధమైన యాక్సెప్టెన్స్ పార్టీలో తెచ్చుకుంటాం కరెక్ట్. మంత్రి పదవి ఉంది, అంతవరకు చాలు, ఆయన చేయాల్సినవి ఉన్నాయి. పార్టీలో ప్రతి ఒక్కరితో, ప్రతి నాయకుడితో చిన్న పెద్ద లేకుండా జూనియర్స్నే
ఈయన ప్రమోట్ చేస్తున్నాడు, సీనియర్స్ కాదు అనేది అయితే పేపర్లో వస్తుంది. అట్లా కాకుండా జూనియర్ని సీనియర్ని అందరినీ కలుపుకొని అందరితో మంచి సంబంధాలు సత్సంబంధాలు ఏర్పరచుకుని వాళ్ళందరూ ఏ ప్రాబ్లం వచ్చినా లోకేష్ గారి దగ్గరికి వచ్చే పరిస్థితి తెచ్చుకుంటే ఆటోమేటిక్గా లీడరే ఆయన. వాటికి లీడరే, రేపు అన్డిస్ప్యూటెడ్ లీడర్ అవుతాడు. ఆ పరిస్థితి రావాలి తప్ప వీళ్ళందరూ ఏదో డిప్యూటీ సీఎం ఏంటంటే ఎక్కువ నాకు అర్థం కాదు. ఇవాళ నాకు తెలిసి దాదాపు అన్ని ఫైల్స్ లోకేష్ గారు అనుమతి లేకుండా వెళ్తున్నాయా? ఆయన తండ్రికి హెల్ప్ చేస్తున్నాడు అనేది అందరికీ తెలిసిన విషయమే కదా, సహాయం చేస్తున్నారు కదా. అంతకన్నా గొప్పదా ఆ పదవి ఏమన్నా? అసలు అది రాజ్యాంగబద్ధంగా సపరేట్ ప్రోటోకాల్ ఉన్నది కానీ పవర్స్ ఉన్నాయి కానీ లేదని నేను ఒకటి నీలం సంజయ్ రెడ్డి గారు అప్పుడెప్పుడే చెప్పారు. నీలం సంజయ్ రెడ్డి గారు కాదు, మీకు ఎన్టీఆర్ గారు దిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు సీఎం అయినప్పుడు డి వెంకటేశ్వర గారు డిప్యూటీ సీఎం అడిగారు, దగ్గుపాటి గారు అడిగారు. అడిగినప్పుడు అశోక్ గజపతి గారు ఏమన్నారండి, ఆయన డిప్యూటీ సీఎం అని 6,000 అడిగి ఎందుకు పనికిరాదు అన్నాడు ఆయన. దట్ అప్లైస్ నౌ ఆల్సో. ఆయన అన్నమాటే అశోక్ గజపతి రాజు గారు మరి చాలా సీనియర్ మోస్ట్ కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు తనతో పాటు సమానంగా పవన్ కళ్యాణ్ గారిని ట్రీట్ చేశారు కాబట్టి ఆ పదవికి ఆ వాల్యూ. లేకపోతే మొన్న జగన్ ఎంతమంది 5 మంది 5 డిప్యూటీ సీఎంలను పెట్టాడు, 10 మందిని పెట్టినా అంతే. అసలు వాళ్ళు ఎవరు కూడా చాలా మంది కూడా మర్చిపోయిన పరిస్థితి. వీళ్ళు అడుగుతున్నారు, శ్రీనివాసరెడ్డి గారు అడిగారు లోకేష్ డిప్యూటీ సీఎం అని. రేపు బీజేపీ వాళ్ళు అడిగితే అడుగుతారు కదా, కూటమిలో ఉన్నారు కాబట్టి. కూటమిలో ఉన్న మా పార్టీకి కూడా ఇమ్మని అడిగితే అది అనేది ఇటువంటివన్నీ చంద్రబాబు నాయుడు గారికి వదిలేయాలి. ఆయనకి తెలుసు కదా ఏం చేయాలో, ఆ మాత్రం సీనియారిటీ ఉంది కదా ఆయనకి. ఏ విధంగా రాజకీయం నడిపించాలో ఆయనకి తెలుసు కదా, ఏ విధంగా పరిపాలన చేయాలో ఆయనకి తెలుసు కదా. వీళ్ళు ఆయన చెప్పిన చేసినట్టు ఈ శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ ముందు పార్టీని, ఆ జిల్లాలో పార్టీని, ఆ జిల్లాలో నాయకుల్ని, ఆ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలని చక్కగా అవినీతి లేకుండా పర్ఫెక్ట్గా ప్రజలకు దగ్గరగా కార్యకర్తల దగ్గరగా తీసుకెళ్ళి పరిపాలన చేయించగలిగితే అదే 10,000. ఇప్పుడు ఆయన దిశానిర్దేశం చేశారు కదా చంద్రబాబు గారు ఈ మధ్యకాలంలో. 6 నెలల నుంచి చేసినటువంటి చాలా ఉన్నాయి, ఈ తీసుకెళ్ళండి ప్రజల్లోకి అని చెప్తుంటే అటువైపు ఏమి అడుగులు వేసుకోవట్లేదు కదా. మీకు ఒకటి, ఆ రోజు మోడీ గారు వచ్చాడు వైజాగ్. వచ్చినప్పుడు బ్రహ్మాండమైన స్వాగతం జరిగింది, చాలా బాగా జరిగింది. 1,85,00,000 సంబంధించి పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు శంకుస్థాపన చేశాడు. తర్వాత రైల్వే జోన్కి శంకుస్థాపన చేశాడు. ఇంకా అనేక ప్రాజెక్టులు మొత్తం 2,00,000 కోట్లు పైగా 2,30,000 కోట్లు ఎంతకో సంబంధించి శంకుస్థాపన చేశాడు. అంత గొప్ప విషయాన్ని డిప్యూటీ సీఎం పదవితో డైవర్ట్ చేశారు కదా. వీళ్ళు పార్టీకి మంచి చేశారా చెడు చేశారా నాకు చెప్పండి. 2,30,000 కోట్లు పెట్టుబడులు తీసుకొస్తే అది చెప్పుకోవడం చేతకాక, అది చెప్పుకోక డిప్యూటీ సీఎం పదవి తీసుకొచ్చి అనవసరమైన రాద్ధాంతం చేసి దాన్ని ఈ విధంగా చేసి మళ్ళీ జనసేన నాయకులు మొదలయ్యి ఆయన కిరణ్ రాయల్ గారు ఏమో డిప్యూటీ సీఎం ఏంటి మాకు సీఎం అవ్వాలని మాకే ఎప్పటి నుంచో కోరికగా ఉందని చెప్తే ఆ మాట వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి సంబంధించి సోషల్ మీడియాలో కూడా నెగిటివ్ రిమార్క్స్ వస్తుంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలా పవన్ కళ్యాణ్ కంట్రోల్ చేస్తే కంట్రోల్ అయిపోయింది. కానీ అప్పటికే తొక్కిసలాటప్పుడు మీరు టీటీడీ చైర్మన్ మీరు ఎట్ట అంటారు పవన్ కళ్యాణ్ ఇలా అన్ని వచ్చినాయి కదా. అదేనండి, ఈ విష బీజం నాటింది ఎవరు? అసలు మీకేం సంబంధం? ఇటువంటి విషయాలు వీళ్ళకేం సంబంధం చెప్పండి. లోకేష్ డిప్యూటీ సీఎం కావాలంటే శ్రీనివాసరెడ్డి గారు చెప్పాలా, ఆయన డిమాండ్ చేయాలా? అక్కర్లేదు కదా, ఆయన మాట్లాడుకోలేడా? ఇప్పుడు తాజాగా అసలు లోకేష్ గారిని ఎటు తీసుకెళ్తున్నారు, ఎటు డ్రైవ్ చేస్తున్నారు క్యాడర్ అర్థం కావట్లేదు. తాజాగా ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారి అబ్బాయి సీఎం కాదు పిఎం అంటున్నారంట ఆయన. గంటా శ్రీనివాసరావు అబ్బాయి పార్టీ పదవి ఏమన్నట్లేదులేండి. పిఎం అన్న అంటే నేను చెప్తున్నా కదా ఇందాకే మీకు,
ఒకళ్ళ మించి ఒకళ్ళని పొగిడి దగ్గర అవ్వాలనే కోరిక. వాళ్ళు డిప్యూటీ సీఎం అంటే వాళ్ళు సీఎం అంటే కాదు కదా పిఎం అంటున్నారు. మీరు ఆ ముత్యాల ముగ్గు చూశారు కదా, ముత్యాల ముగ్గు సినిమా, దాంట్లో మేళాన్ని డప్పులు పెట్టినట్టు ఒకళ్ళని పెడితే పోతుంది లోకేష్ గారు. ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఉంటే పక్కన డప్పులు కొట్టించడం మొదలెట్టాలి. మాట్లాడమాకండ్రా బాబు అని. వాళ్ళకి ఏం సంబంధం అండి? నిజంగా ఇవాళ 7 నెలలు అయింది, చక్కటి పరిపాలన వస్తుంది. ఎన్నో అడ్డంకులు అధిగమించి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నాడు. ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సరే, సెంట్రల్ గవర్నమెంట్ను ఒప్పించారు. ఇవాళ అమరావతి పనులు మొదలైన 15,000 కోట్లు, అక్కడ దాదాపు 11,000 కోట్ల పైన మీరు స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఆంధ్ర ఆత్మగౌరవం, దాన్ని నిలబెట్టారు. ఓ పక్కన పోలవరం ప్రాజెక్టు మొదలైంది. ఇవన్నీ చెప్పుకోకుండా, చేసినవి చెప్పుకోకుండా మేము ఇవి చేసామయ్యా, నువ్వు ఇవన్నీ ఆపేశావు, నీ హయాంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు, అమరావతిని ముంచేసావు, ఇవన్నీ పోలవరాన్ని ఆ విధంగా చేసావు, ఇవన్నీ చెప్పుకోవడం చేతకాక డిప్యూటీ సీఎం ఏంటండి? ఇప్పుడు ఇలాంటి పరిణామం తెలుగుదేశం పార్టీలు ఇంతకు ముందు కూడా ఉండేదేనా? ఈ కొత్తగా వచ్చిన పరిణామం అనుకో. ఇంతకు ముందంటే అంత తొందరగా బయటపడేవాడు కాదు, కొద్దిగా డిసిప్లిన్ ఉండేది. పార్టీ లైన్లో తొందరగా బయటపడేవాడు కాదు. ఇవాళ అదే చెప్తున్నా కదా, వీళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఎదురుకుండా మాట్లాడాలంటే ఎంత ధైర్యం కావాలండి? రాంగ్ కదా. అలా ఆ టైంలో అప్పుడే వెంటనే తీవ్రంగా మందలించుంటే పోయేది. అదే డయాస్ మీద నుంచి సమాధానం ఇస్తే బాగుండేది. కానీ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కొంచెం మనం కొంచెం వెనక్కి పోయి చేస్తే, ఇప్పుడు యనమల రామకృష్ణ గారు ఉన్నారు, ఆయన సీనియర్ పొలిటీషియన్, ఆయన కూడా ఆ మధ్య బహిరంగ లెటర్ పవన్ రాశారు చంద్రబాబు నాయుడు గారికి. మరి పరిణామం కొంచెం లైన్ తప్పుతున్నట్టు అనిపించట్లేదా? ఆ లైన్ తప్పుతామంటే యనమల రామకృష్ణుడు లాంటి వాడు. యాక్చువల్గా ఆయన అనుభవించిన పదవులు, చంద్రబాబు నాయుడు గారి తర్వాత పదవులు ఎక్కువ అనిపించింది ఈవెన్ లోకేష్ గారు కూడా కాదు, యనమల రామకృష్ణుడే అన్ని పదవులు అనుభవించాడు ఆయన. ఇవాళ ఆయన అల్లుడు ఎంపీ, ఆయన ఎంకుడు ఎమ్మెల్యే, ఆయన కూతురు ఎమ్మెల్యే, మొన్నదాకా ఆయన ఎమ్మెల్సీ. ఆయన పట్టుకుని కేవీ రావు చౌదరి, దివి మురళి చౌదరి అని లెటర్ రాశారంటే, అంటే జగన్ మాట్లాడిన మాటలని, జగన్ మాట్లాడే విధానాన్ని, వైసీపీ వాళ్ళు మాట్లాడే విధానాన్ని ప్రతిబింబిస్తూ మాట్లాడతాం అనేది బ్లాక్మెయిలింగ్ కదా. అంత పెద్ద లీడరు విధంగా మాట్లాడంటే పార్టీ గాడి తప్పుతుందేమో అనే భావన కలగట్లేదా? అంటే నేను అనేది అదేనండి, ఎంతవరకు మీకు సంతృప్తి? ఫ్యామిలీలో అంతమంది ఉంటే ఏదైనా ఉంటే చంద్రబాబు గారితో మాట్లాడుకోవచ్చు. ఓపెన్ డోర్స్ కదా. ఎప్పుడైనా లెటర్ రాసిన విధానం కూడా తప్పు కదా. విధానం తప్పే, అసలు లెటర్ కాదు. మీరు ఏ కాకినాడ ప్రాజెక్ట్ గురించి పొలాలు ఇది అన్నారు, మరి ఇది ఎప్పుడో జరిగింది. ఆ తర్వాత చాలా కాలం ఈయనే ఉన్నాడు అధికారంలో, 14 నుంచి 19లో కూడా అధికారంలో ఉన్నారు. ఆ టైంలో ఎందుకు సెటిల్ చేయాల? అవ్వాలి కదా అప్పుడే. సరే, అది అంటే పరిస్థితి అట్లా ఉంది. అంటే పార్టీ లైన్ అంటే ఇప్పుడు ఇంకోటి కొలికిపూడి తీసుకోవచ్చు. మనం కొలికిపూడి శ్రీనివాస్ తీసుకుంటే అతను కూడా పార్టీ లైన్లో అంటే వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఒకటి ఒక్క యనమల రామకృష్ణుడు గారిని మినహాయిస్తే ఈ జూనియర్గా కొత్తగా అంటే కొలికిపూడి గారు ఇంతవరకు ఏ పార్టీలో లేడు, ఏ పార్టీకి సంబంధం లేకుండా ఫ్రీ ఆయన అమరావతి ఉద్యమం దాంట్లో చేశారు. ఏదో ఆ ఉద్యమంలోంచి వచ్చినవాడు ఆయన. అంటే కొద్దిగా రాజకీయం వంట పట్టలేదు కాబట్టి, కొత్తగా ఫస్ట్ టైం రాజకీయం కాబట్టి కొన్ని చోట్ల పొరపాటు చేయొచ్చు, సరిదిద్దుకుంటాను. అట్ట కాదు కదా, పార్టీ లైన్ అనేది ఉంటుంది కదా. ఫస్ట్ పార్టీలో చేరినప్పుడు ఆ పార్టీ లైన్ ఏంది, ఆ పార్టీ భావజాలం ఏంది అనేది తెలుసుకోవాలి కదా, అట్లీస్ట్ కనీసం. అంటే మీరు అన్నట్టు పార్టీ లైన్ కొంత తప్పుతానికి కారణం చర్యలు తీసుకోకపోవడమే అనుకుంటున్నాను. ఎక్కడో చోట కొద్దిగా తీవ్రమైన చర్యలు ఉండాలి. ఇప్పుడు గుడివాడే తీసుకోండి, ఆయన తులసిబాబు, త్రిపులారు జగన్కు వ్యతిరేకంగా రోజు రచ్చబండని అదని ఇదని పెట్టి కోర్టుకు వెళ్ళి కోర్టులో వాదించి జగన్ మీద కేసులు వేసి నిరంతర పోరాటం చేశాడు. సరే, టీడీపీ నుంచి గెలిచాడు, డిప్యూటీ స్పీకర్ అయ్యాడు. ఆయన నా మీద హత్యా ప్రయత్నం జరిగింది, ఒక మనిషి కూర్చున్నాడు, అది
ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేశారు. ఇతను అరెస్ట్ చేస్తే ఇవాళ డిప్యూటీ స్పీకర్గా ఉన్న వ్యక్తి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఆయన మీద హత్యా ప్రయత్నం చేశాడని ఆరోపించబడిన వ్యక్తిని ఒక ఎమ్మెల్యే వచ్చి కలవటం ఏంటి? విచారణ పిలిస్తే విచారణ దగ్గరికి పోయి కలవటం అంటే మరి ఇటువంటి విషయాల్లోనే పార్టీ వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలు చెప్పుకుంటే మళ్ళీ ఇప్పుడు పార్థసారథి గారిది తీసుకోండి, అది కూడా అంతే కదా. జోగి రమేష్ తీసుకొచ్చి ప్లాట్ఫామ్లో కూర్చోబెట్టారు. అంటే అది కులానికి సంబంధించింది. అక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే గౌతులచ్చన్ గారి విగ్రహావిష్కరణ, అవును, దానికి సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళంటారు ఏంటంటే మేము ముందు రమ్మలేదు, అతను వచ్చాడు వస్తున్నాడని. సరే, అది కొంతవరకు పార్టీకి సంబంధం లేని కార్యక్రమం అయినా కానీ ఆ వేదిక మీద వీళ్ళు ఉండగానే తెలుగుదేశం పార్టీకి యాంటీగా మాట్లాడాడు కదా ఆయన, అదే ప్రతికూలంగా. అదే అటువంటియే. అంటే పార్టీ మారి వచ్చిన వాళ్ళకెన్నో కంటిన్యూస్గా తెలుగుదేశం పార్టీలో పుట్టి పెరిగి అభివృద్ధి చెందిన వాళ్ళకి తేడా ఉంటుంది. ఇప్పుడు ఏంటి ఇది తెలుగుదేశం పార్టీకి ట్రాన్స్మిషన్ పీరియడ్ అంటారా? మరి ఈ పరిణామాలు చూసిన తర్వాత మీరు కాదండి, కంట్రోల్ చేయగలరు చంద్రబాబు నాయుడు, చేయగలరు. కేడరు ఎప్పుడు కూడా పార్టీకి నష్టం చేయాల. కేడర్ మాత్రం టీడీపీ కేడరు అంత స్ట్రాంగ్ ఉండబట్టే ఎన్ని ఆటుపోట్లు ఏదైనా టీడీపీ తిరిగి పుంజుకుంటాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత వాళ్ళ కేడర్ పనిచేయట్లేదు చూడండి. వైసీపీ కేడర్ ఎక్కడా లేదు. ఎందుకంటే ఆర్గనైజేషన్ డెవలప్ చేసుకోవాలి. టీడీపీకి ఆర్గనైజేషన్ డెవలప్ అయ్యి ఉంది ఎప్పటి నుంచో. సో ఉంది, ఆర్గనైజేషన్ ఉంది. ఈ ఆర్గనైజేషన్కి 83 బ్యాచ్ అనేది ఎగ్జిట్, కొత్త జనరేషన్ రావాలి, ఎమర్జ్ కావాలి. ఎప్పుడు కూడా మీకు అంటే 100% ఎప్పుడు ట్రాన్స్మిషన్ జరగకూడదు. 30% అట్లా నెమ్మదిగా పాత వాళ్ళని, పాత సీనియర్స్ ఉంటే పార్టీలో ఉంచడం, ఈ పదవుల్లో వాటిల్లో యువకులను తీసుకురావటం, వాళ్ళ దగ్గర ట్రైనింగ్ ఇవ్వటం, అట్లా నెమ్మదిగా ట్రాన్సిషన్ అనేది గ్రాడ్యువల్గా జరిగితే పార్టీలో ఇబ్బంది ఉండదు, లేకపోతే ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు అక్కడే కదా వచ్చింది మనం వేవ్ లెంత్ అనేది సీనియర్స్ కను అప్కమింగ్ జనరేషన్కి మధ్యలో కుదరట్లేదు, సింక్ కావట్లేదు. దాంట్లో పరిణామాలే ఇది అంటే అట్లా కదండి, సింక్ కావట్లేదంటే ఇప్పుడు టీడీపీలోనే సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడూ 82 నుంచి ఉన్నాళ్ళు, మధ్యలో వచ్చిన వాళ్ళు కానీ ఏదైనా ఒక్కొక్కళ్ళు 20-30 ఇయర్స్ పార్టీకి సర్వీస్ చేసినాడు. వాళ్ళు వెళ్ళి రోడ్డు మీద పోరాటం చేయమని చేయలేరు, అవసరం వచ్చిన అది యువకులే చేయగలరు. కాబట్టి యువకులకి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళని కూడా తీసుకురావాలి. అయితే ఏంటంటే వీళ్ళ యొక్క విజ్ఞానం, వీళ్ళ యొక్క నాయకత్వ లక్షణాలు, పార్టీ అంటే వీళ్ళకున్న కమిట్మెంటు, ఇవన్నీ కూడా జూనియర్స్ నేర్చుకుని ఆ విధంగా నెమ్మదిగా ట్రాన్స్మిషన్ జరిగితే పార్టీ మళ్ళా చాలా బలోపేతం అయ్యి కొనసాగుతుంది. అంటే 2029కి లోకేష్ ఆధ్వర్యంలో ఎలక్షన్కి పోవాలి అని అంటే అతన్ని పార్టీ అధ్యక్షుడిగా చేయాలనేది ఆర్కే ఒక వీకెండ్లో ఏదో మెన్షన్ చేశారు. తర్వాత ఈయన వయసు ఏదో అయిపోతుంది, నెక్స్ట్ ఎలక్షన్ కల్లా లోకేషే లీడ్ చేయాలంటే ఆయనకి ఫుల్ పవర్స్ ఇచ్చేసేయాలి అనేది ఆయన ఇచ్చిన సలహాలాగా అనిపించింది నాకు చదివితే ఆర్టికల్. మరి ఆ దిశగా ఫుల్ పవర్స్ అంటే ఏమేమి? ఇంకా అంతే కదా, పార్టీ అధ్యక్షుడు ఇవ్వాలి, జాతీయ అధ్యక్షుడు ఇస్తారు, సీఎం చేయాలేమో, లేదా డిప్యూటీ సీఎం, లేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్, ఇవే కదా. ఇంకా అవి చేసినంతలో ఏం రాదండి. నేను ఇందాక మీతో అన్నాను చంద్రబాబు నాయుడు గారికి యాక్సెప్టెన్స్ ఎట్లా వచ్చింది అనేది. పార్టీలో యాక్సెప్టెన్స్ రావాలి ముందు. పార్టీలో పార్టీ మొత్తం తన వంక చూసేటట్టు చేసుకోవాలి. పార్టీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఆయన దగ్గరికి వచ్చి పరిష్కారం చేసుకునే విధంగా నాయకత్వం ఉండాలి. అప్పుడు అనుకున్నట్టు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నాయకత్వం, ఎవరి ఒక్కర్లా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు వచ్చిన జనరేషన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు మనకు తొందరగా పదవులు రావు, లోకేష్ గారు వస్తే ఇమీడియట్గా వస్తాయి అనే భావనలో ఉన్నారేమో. మరి న్యూ జనరేషన్ వాళ్ళిద్దరూ మాట్లాడుకోకుండా ఏం చేయరు కదండి. కానీ వీళ్ళకి అంత అవగాహన ఉండాలిగా, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు అనేది. అది వీళ్ళకి అవగాహన లేక అదే వాళ్ళిద్దరూ మాట్లాడుకోకుండా
ఏ రాజకీయం జరగదు, ఖచ్చితంగా మాట్లాడుకుంటారు, దాంట్లో ఏం అనుమానం లేదు. అవగాహన వాళ్ళిద్దరి మధ్యన ఉంది. మిగిలిన అన్నీ బయటకు వచ్చే ఏదో మాటలు, ఏదేదో ఏది దాన్ని ఏమంటారు, గాసిప్స్, ఇవన్నీ గాసిప్లే తప్ప వాళ్ళిద్దరి మధ్యలో పూర్తి అవగాహన ఉంది. అవగాహనతోనే వెళ్తారు. అవగాహన లేకుండా ఉంటుందిలేండి. కాకపోతే వీళ్ళు తెలుసుకోవాలి. కాకపోతే ఈ లోపు ఇలాంటివన్నీ జరిగినప్పుడు మీకు మనకి నష్టం జరిగిపోతుంది. అదే తెలుసుకోకే ఆ డిప్యూటీ సీఎం డిమాండ్, తెలుసుకోకే ఆ డిమాండ్, తెలుసుకుంటే ఆ డిమాండ్ బెటర్. ఇప్పుడు ఏంది ఇది టీ కప్లో తుఫాన్ లాగా సమసిపోయినట్టనే ఇంకా మళ్ళీ గెలుకుతున్నారు కదా ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ గా. ఏం లేదు, మళ్ళీ గంటా శ్రీనివాసరావు అబ్బాయి గెలికారు కదా. ఎవరేం చెప్పినా లోకేష్ క్లారిటీ ఇచ్చేశాడు కదా, నా కార్యక్రమం ఇది, నాకు చంద్రబాబు నాయుడు గారు ఈ పని అవి చెప్పాడు, ఈ ఐటీ అట్లాగే విద్యా సంబంధించినవి, దాన్ని నేను చాలా పని ఉంది, ఈ పని పూర్తి చేసుకుంటా అని ఆయన చెప్పాడు క్లారిటీ. కానీ మళ్ళీ లేపే వాళ్ళు ఉన్నారు కదా, ఇంకేముండదు, రాచపుండులాగా లేపుతున్నారు కదా ఏదో సందర్భం. ఇంకేముండదు. దానికి పల్లా శ్రీనివాసరావు కూడా ఇచ్చాడు స్టేట్మెంట్, ఆయన కూడా క్లారిటీ ఇచ్చాడు కదా. ఒక విధంగా ఆయన ఇంకా తీవ్రంగా ఇచ్చాడు, ఈ విధంగా చేసిన వాళ్ళు పార్టీకి ద్రోహం చేసినట్టు అని ఇచ్చాడు ఆయన. సో అంత సీరియస్గా ఉంది కాబట్టి టీ కప్లో తుఫాన్ అనుకోవాలి డెఫినెట్గా. ఇప్పుడు రాబోయే రోజుల్లో పార్టీ పరంగా మరి ఈయనకి ఏమన్నా, మన ఈ మధ్య భీమవరంలోనే ఉండి సభలోనూ ఇప్పుడు ఉన్నటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని వేరే వాళ్ళకి ఇస్తాను అన్నట్టుగా సంకేతాలు ఇచ్చారు. అవును, ఆయన లోకేష్ గారు 2 టర్మ్స్ చేసిన తర్వాత అదే పదవులు ఇంకోళ్ళు ఉండకూడదు, లేకపోతే ఆ పదవి నుంచి పైకన్నా వెళ్ళాలి, లేకపోతే గ్యాప్ తీసుకోవాలన్నాడు. ఇప్పుడు ఏం జరిగిద్ది అంటారు? ఏమో ఆయన ఏం డెసిషన్ తీసుకుంటారో. అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఒకటి ఉంటుంది. ప్రెసిడెంట్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుడు కాబట్టి బహుశా అది ఇస్తారంటారా? జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారిని తీసి లోకేష్ తీసుకోండి. అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమంత్రి ఒక పీసీసీ ఉంటారు కదా, సేమ్ పాలసీ ఉంటుందేమో. ఉండొచ్చు, ఒకవేళ ఉంటే రాష్ట్రానికి చేస్తారు తప్ప, లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారు తప్ప ప్రెసిడెంట్గా ఆయన్ని తీయటం అనే అసలు ఆలోచనే ఉండదు. ఆ ఆలోచన లోకేష్ కూడా రాదు, అసలు అటువంటి పరిస్థితే తలెత్తదు. అంటే 1 కోటి మంది పైగా. ఒకటండి, చంద్రబాబు మనకి ఏదైనా ఈజ్ ఏ బ్రాండ్, ఆయన ఒక బ్రాండ్, ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ని పార్టీ ఉపయోగించుకోవడం కానీ ఆ ఇమేజ్ని పార్టీ ఏమి ఉపయోగించుకోవడం పక్కన పెడదు. కాబట్టి ఆయన ఉంటాడు, ఆయన ఆలోచన ప్రకారం లోకేష్ చేస్తారు తప్ప ఇదేది ఆయన్ని పక్కన పెట్టేసి ఈయనేదో చేస్తాడనేది ఇవన్నీ అసంబద్ధమైన ఆలోచనలు, అసలు జరగవు. అంటే సంస్థాగతంగా ఒకవేళ వేరే పదవి తీసుకోవాలంటే వర్కింగ్ ప్రెసిడెంట్ మీరు అన్నట్టు, లేదంటే అక్కడ పార్టీ ఆల్రెడీ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఇప్పుడు ఆల్రెడీ పల్లా శ్రీనివాస్ ఉన్నాడు కదా, అతను మొన్న నియమించారు కాబట్టి ఛాన్స్ లేదు. ఉండే ఆప్షన్ వర్కింగ్ ప్రెసిడెంట్ లేదంటే ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ అంటే జాతీయ ప్రెసిడెంట్, రాష్ట్ర ప్రెసిడెంట్ అయితే ఆల్రెడీ ఖాళీ లేదు కదా. వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకోవచ్చు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకోవచ్చు. అంటే 1 కోటి మంది సభ్యత్వం చేశారు కాబట్టి అదే ఈయన నాయకత్వానికి ఒక బెంచ్ మార్క్గా చూపిస్తున్నారు ఆయన ఫాలోవర్స్, ఆయన అభిమానులు. అది కాదండి, 1 కోటి మంది అంటే ఆయన ఆ విధమైన ఫెసిలిటీ ఏర్పాటు చేశాడు, దానికి సరిపడా కష్టపడ్డాడు, అది వేరే సంగతి. మరి ఇంతకుముందు కూడా టీడీపీకి 60 లక్షలు 70 లక్షల మంది ఉన్నారు అది. కాబట్టి 1 కోటి మందికి చేశారు కాబట్టి ఇది ఇవ్వాలి, అది చేశారు కాబట్టి ఇది ఇవ్వాలని కాదు, అది ఆయన యాక్సెప్టెన్స్ తెచ్చుకోవాలి పార్టీలో పూర్తి స్థాయిలో. సో ఇంకా రాలేదంటారా? వచ్చింది, ఇంకా తెచ్చుకోవాలంటున్నా. ఓకే, ఇంకా కింద స్థాయి నాయకులతో కూడా చక్కటి అవగాహన ఏర్పరచుకోవాలి. అంటే ఏ కష్టం వచ్చినా ఆయన దగ్గరికి వచ్చే పరిస్థితి ఉండాలి, తెచ్చుకోవాలి. సో ఇప్పుడు ఆయన చుట్టూ ఉండే కోటరీ ఈయన పక్కదోవ పట్టిస్తున్నారు అనేది మీకు ఒకటి, కరుణానిధి ఆయన అంత సీనియర్ మోస్ట్ లీడరు, సీఎం ఉన్నాడు, అపోజిషన్ లీడర్ ఉన్నా, ఇంట్లో కూర్చుని ఆయన ధర్మదర్శనమే. ఇంట్లో కూర్చుంటే వచ్చేవాళ్ళు వస్తారు, నమస్కారం పెట్టుకుంటారు, వాళ్ళ ప్రాబ్లమే చెప్తారు, వెళ్ళిపోతారు. ఇంపార్టెంట్ అయితే పక్క రూమ్ ఉంటుంది, ఆ రూమ్లోకి వెళ్ళి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అంతే. అందుకనే ఆయన అంతకాలం ఉండగలిగాడు. అంటే టీడీపీ అనేది ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీకి ఒక
పెద్దన్న లాంటాడో లేకపోతే పెద్ద కొడుకు లాంటాడో లోకేష్ అవ్వాలి. ఆ పరిస్థితి తెచ్చుకున్న రోజున డెఫినెట్గా అసలు ఎవడో ఇవ్వక్కర్లా, ఈ పదవి అడగక్కర్లా, వాళ్ళు అడగక్కర్లా, పదవులు అయ్యే వచ్చేస్తాయి. సో ఇప్పుడు అది అదృచ్ఛికం అనుకోండి, డిప్యూటీ సీఎం అనేది టోటల్గా నష్టం జరిగినట్టేనా ఆంధ్రప్రదేశ్కి? నష్టం అంటే దావోస్ పెట్టుబడుల మీద ఎఫెక్ట్ పడిందంట. దాని దావోస్ పెట్టుబడుల్లో కొంత మేరకు ఏదన్నా కొద్దిగా సందేహం వచ్చి ఉంటుందేమో, కానీ అసలు వీళ్ళు పాత ఇదివరకు ఉన్న ఇమేజ్ని చిలుపుకోవడానికే సరిపోయి ఉంటుంది. ఈ 4 రోజులు ఇదివరకు ప్రభుత్వం ఇట్లాగా, అది కాదు, ఇట్లా ప్రభుత్వం మారింది, మేము విధంగా మీకు రాయితీలు ఇస్తాం, ఈ విధంగా మీకు అనుకూలమైన అవకాశాలు ఇస్తాం, పెట్టుబడులు పెట్టండి అంటేనే టైం సరిపోయేట. సో కాబట్టి ఇది పెద్ద ఎఫెక్ట్ పడదు అంటారు. ఇది పెద్ద ఎఫెక్ట్. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ ఇలాంటిది రాదు అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. డెఫినెట్గా భావించవచ్చు. ఇక రాదు. ఓకే, రాదు అనే దానికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే గట్టిగా సీరియస్ అయ్యాడు ఆ రోజున అది అయిపోయింది. రైట్ సార్, థ్యాంక్ యూ. నువ్వు అయితే టీ కప్లో తుఫాన్ లాగా పోయింది అంటున్నారు. చూద్దాం క్రమశిక్షణ వీళ్ళు లోబడి పనిచేస్తారా లేదంటే క్రమశిక్షణ దప్పుతారా రాబోయే రోజుల్లో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.